రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నార్త్ తెలంగాణకి. ఈరోజు మనము తేదీ వచ్చి 28 మార్చి 2025. మనము ఎక్కడ అంటే ఏలూరు జిల్లా, ప్రజెంట్ కొత్తగా ఏలూరు జిల్లా కుక్కునూరు ఏరియాలో గల రైతు ఉప్పర మధ్యకట్ల విలేజ్ రైతు రమేష్ గారు మన కళాశీస్ సంబంధించిన అధిక చీడపీడల తెగులను తట్టుకొని కళాశీస్ BSS 919 టమాటా మిర్చి రకం సాగు చేయడం జరిగింది. గత సంవత్సరం సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సాగు చేయండి. ముఖ్యంగా మా ప్రధాన వాణిజ్య పంటలలో అయిన మిరప పంట ఒకటి. ఇది వాణిజ్య పంటలలో మిరప పంట కూడా ఒకటి. దీంట్లో ఈ ఏరియాలో వేరే రకాలు వేస్తారు. అవి 25-30 క్వింటాలు వచ్చినా కూడా తెగులు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను తట్టుకోకుండా తెగులను బాగా తట్టుకోలేకపోయే వారికి పెస్టిసైడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కూడా సరిగా లేక పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి వచ్చినా కూడా పంట మీద 1,50,000 రూపాయలు నష్టం జరుగుతుంది రైతులకి, రేట్ డౌన్ ఉండడం వల్ల. సో రైతు వినూత్నంగా కొత్త ఆలోచనతో ఇది మనకు 919 గత 2 సంవత్సరాల క్రితం 90,000 వరకు పోయింది పర్ క్వింటా. ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ 28,000 నుంచి 30,000 ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 28-30,000 మధ్యలో అమ్ముకున్నాడు. సో దానివల్ల ఎక్కువ దిగుబడి వచ్చి రాబడి రావడం వల్ల ఈ సంవత్సరం కూడా ఎక్కువ 1 ఎకరా 1.5 వరకు సాగు చేయడం జరిగింది. ప్రజెంట్ 1 ఎకరా వరకు సాగు చేయడం జరిగింది. ప్రజెంట్ సార్ మీ పేరు సార్? నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు బట్ట రమేష్ అండి. మాది ఉప్పర మధ్యగట్ల విలేజ్. ఈ బెస్తగూడెం దగ్గరలో సాగు చేశాను నేను. 1 ఎకరం 919. ఈ 919 ఎలా సాగు చేయడం మీ ఆలోచన సార్? అంటే మీరు మిగతా రకాలు వేసిళ్ళు, ఇప్పుడు 5 ఎకరాలలో 4 ఎకరాలు వేరే రకం వేసిళ్ళు, 1 ఎకరా ఇది సాగు చేసిళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా గత సంవత్సరం సాగు చేసిళ్ళు. అంటే దీనికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ రకాలకి ఈ రకాలకి ఏంటంటే ఇవి కోత కుళ్ళు తగ్గుతుంది. మార్కెట్లో కూడా అవి 10-12 వేలు అమ్ముతున్నాయి. దాంతో పోలిస్తే కోత కుళ్ళు సేవ్ అవుతుంది. ఇటు కూడా దాంతో పోలిస్తే ఇక్కడ నేను 30-35 చేసి డిమాండ్గా లోకల్ వాళ్ళకి అమ్మేస్తాను. కేజీ 35 నుండి అమ్మేస్తున్నా. దానితో పచ్చళ్ళకి తీసుకెళ్తున్నారు. దానితో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అండి. ప్రజెంట్ అయితే ఒక క్రాప్ కోసా. అది ఎంత వచ్చింది సార్ ఫస్ట్ క్రాప్ వచ్చేసి 12 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఉన్నాయండి. రెండో కోత కోసాను. రెండో కోత వచ్చి ఇది ఒక 12 క్వింటాల దాకా వస్తుందండి. 10-12 క్వింటాల వరకు వస్తుంది. తాలు వచ్చేసి ఒక 2.5-3 క్వింటాల లోపు తాలు వస్తుంది. 24 క్వింటాల వరకు ఒక 2 నుంచి 3 క్వింటాల తాలు వచ్చింది. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు కూడా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎంత అమ్మింది సార్ రేటు రైతులకి, వేరే రైతులకు, కొన్ని రైతులకు? ఈ గత ముందు అండి 35-40 చేసేసి 35-40 నుండి అట్లా డిమాండ్ని బట్టి అమ్మేసామండి. పర్ కేజీ 35 అంటే మనకి క్వింటా 35,000 నుంచి 40,000 వరకు అమ్ముకోవడం జరిగింది. మిగతా రకాలు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ 9 నుంచి 12,000 మధ్యలో ఉంది. అది 30 క్వింటాలు పండినా కూడా కోత కూలు ఎక్కువ అవుతుంది, రాబడి తక్కువ ఉంది. ఇది కోత కూలు తక్కువ అవుతుంది, దిగుబడి సేమ్ దానిలాగానే వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇంకోటి ఏంటంటే సార్, మేము దానికి ప్రత్యేకంగా ఏం చేయలేదు. దీంతో పాటు దానికి ఏ మందు కొడితే దీనికి కూడా అదే మట్టి కొట్టాం. సేమ్గా దీనికంటూ ప్రత్యేకంగా ఏమి చేయలేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా తాళ్ళు అనేది రాకుండా ఉండాలంటే మనకి డ్రిప్పింగ్ చేసుకోవాలండి. డ్రిప్ చేసుకున్నా కానీ బాగుంటుంది. అసలు ఆ తాళ్ళు కూడా రాదు మాకేం. ఏంటంటే మొత్తం తడి మామూలుగా కింద వాటర్ ఎక్కువయ్యి కింద అనేసి మొత్తం తాలు వచ్చేసిందండి. 2-3 క్వింటాలు తాలు వచ్చేసింది. లేదంటే మనం వేసుకుంటే సరిపోయింది, మంచిగా ఉండేది. సో ముఖ్యంగా అంటే మామూలుగా ఈ కుక్కునూరు ఏరియా, వేలేరుపాడు, ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న రైతు సోదరులు, తర్వాత చెర్ల, వెంకటనారం సోదరులు గమనించండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి మనకి కావాల్సింది రైతుకు దిగుబడి, రాబడి రెండు ఉన్నప్పుడు రైతు బాగుంటాడు. సో రైతు కొత్తగా ఆలోచించి 919 ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా 919 ఏంటంటే అధిక క్రాప్ వస్తుంది. తర్వాత ఈ తొడుమ అనేది మనకి నిండు ఉండడం వల్ల మనకి ఎక్కువ మంచు పడ్డా కూడా, లైట్గా చిరు జల్లులు అంటే మామూలు జల్లులు పడ్డా కూడా, వర్షం పడ్డా కూడా మనకు సో దాంట్లో ఎక్కువ ఫాగ్ వచ్చినప్పుడు నిలువ ఈ స్టెమ్ నుంచి ఇక్కడ నిలువ ఉండి తాల్ ఎక్కువ అవుతుంది. సార్ అంటే రైతుకి ఏమంటారు? విత్తనం అయితే వేసుకోండి. దీని నుండి
కటింగ్ విషయానికి వస్తే ముగ్గురు అయితే కోసేస్తున్నారు, ముగ్గురు నలుగురు. పర్ కింటా. కింట వచ్చేసి ముగ్గురు నలుగురు కోసేస్తున్నారు. సో మిగతా మీడియం గ్రూప్కు మిగతాదంటే 12, 13, 14 మంది కూడా వస్తున్నారు కింటా వచ్చేసి. దానికి మనకి లేబర్ ఛార్జ్ ఎక్కువ అయిపోతుంది. మార్కెట్ కూడా చాలా దీనికి సంబంధం ఉంది. 10-12 వేలు అమ్ముతుంది. ఇది 30 చేసి మన డిమాండ్లోనే 30 చేసి అమ్ముతున్నాం. సో ప్రతి ఒక్క రైతు మన రమేష్ గారి కొత్త ఆలోచనలు మనం సాగుతించి కూడా కొత్తగా చేయాలని నేను కోరుకుంటున్నాను. రైతులందరి తరపున మా ధన్యవాదాలు.